సీజనల్గా దొరికే మామిడికాయలతో చేపల పులుసు పెట్టుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా నేను ఇక్కడ ఒక 6 చేప ముక్కల్ని తీసుకున్నానండి. దీన్ని టూనా ఫిష్ అంటారు. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి శుభ్రంగా కడగండి. 2-3 సార్లు కడగండి, లేదా క్లియర్ వాటర్ వచ్చేంత వరకు వాష్ చేయండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారము లేదా మీకు రుచికి తగినంత కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ముక్కలకంతా మసాలా పట్టుకునేంత వరకు కలిపి మూత పెట్టి 1 అరగంట సేపు పక్కన పెట్టండి. 1 అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చేపల వాసన రాదు. ఇప్పుడు మామిడికాయ మసాలా పేస్ట్ చేసుకుందాం రండి. దీనికి 2-3 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి అందులో 1 ఇలాచి, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి వేయించి అందులో కచ్చాపచ్చాగా కట్ చేసి పెట్టుకున్న 4-5 ఉల్లిపాయలని వేయండి. ఇప్పుడు ఇందులోనే 2 ఇంచుల అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగా 12-15 వెల్లుల్లి కూడా వేసి కలపండి. కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగుతుంది. ఇదంతా కూడా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు 2-5 నిమిషాల వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగేయండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను వేసి మరో 2-5 నిమిషాల వరకు వేయించండి లేదా మగ్గనివ్వండి. మామిడికాయ ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. తర్వాత దీన్ని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి. వీటిని జాగ్రత్తగా తిప్పుకుంటూ వేయించుకోండి. చేప ముక్కలని షాలో ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన కర్రీ చేసుకున్నప్పుడు చేప ముక్కలు విడిపోకుండా, విరిగిపోకుండా ముక్కగా చక్కగా వస్తుంది. అందుకని వీటిని షాలో ఫ్రై చేసుకుంటున్నాము. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయండి. కాబట్టి వీలైనప్పుడంతా చేపలను తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ, ఉల్లిపాయ పేస్ట్ను వేసేసి నెమ్మదిగా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. మసాలా గ్రైండ్ చేసిన జార్ మరి మిక్సింగ్ బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి ఆ నీళ్ళను కూడా ఇందులో వేసుకొని ఉడికించండి. ముక్కలను జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉడికించండి. తొందరగా అయిపోతుందండి చేపల కర్రీ. మామిడికాయ పులుపుతో చేపల కర్రీ అద్భుతంగా ఉంటుంది. చేపల పులుసు ఉడికేటప్పుడు 4-5 పచ్చిమిరపకాయలను చీల్చి కానీ కట్ చేసి కానీ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. చివరిన మరో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మరో 2-3 నిమిషాలు ఉడికించండి. అంతే, రుచికరమైన మామిడికాయ చేపల పులుసు రెడీ. దీన్ని పచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ సమ్మర్లో సీజనల్గా దొరికే మామిడికాయతో ఇలా చేపల కర్రీ చేసుకుని ఎంజాయ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.